దళిత క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు నిజమైన దళితులకు మాత్రమే వర్తిస్తాయని, మత మార్పిడి తర్వాత కూడా అదే హక్కులు కోరడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తాను దళితుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంటే కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు సమస్యపై చర్చ చేయకుండా రాజకీయ లాభాల కోసం తన వ్యాఖ్యలను వక్రీకరించడం బాధాకరమన్నారు. దళితుల సంక్షేమం కోసం నిజాయితీగా మాట్లాడితే దానిని తప్పుగా చూపించడం సరికాదని హెచ్చరించారు. దళితుల హక్కులు దళితులకే దక్కాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమని, దళితుల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి చాలా చెత్త ఛానల్స్ వాళ్ళు నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అన్న RRR అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. నేను పోరాడేదే దళితుల కోసం, హిందూ దళితుల కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నా. దాన్ని ఏదో రకంగా వక్రీకరించి చాలామంది మాట్లాడుతూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నా, మీ మీద క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగే పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడితే నిన్న ఒక 2 ఛానల్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఒకళ్ళు ఆ కంటెంట్ తీసివేశారు, వేరే వాళ్ళు తీసివేయకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేను పోరాడేదే హిందూ దళితుల కోసం. అంటే దళితులు అంటేనే హిందూ దళితులు, అదర్వైజ్ వారిని దళిత క్రిస్టియన్లు అనే పదం సృష్టించుకున్నారు. BCC కేటగిరీలో వారు ఉంటారు. ఈ రిజర్వేషన్ ఫలాలు వారికి అందటానికి వీల్లేదు అని రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో అదే మొన్న సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన తర్వాత మొన్న ఈ చింతాడ ఆనంద్ అన్న వ్యక్తి పాస్టర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. దానికి రాజపత్రం కూడా రిలీజ్ అయింది. మరి అయినప్పటికీ ఇంకా బుద్ధి రాకుండా ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజమైన క్రిస్టియన్ ఓట్లు నేను వద్దనలేదు. పోరాడేదే దళితుల కోసం, అందుకని వారి ఓట్లు నేను కాదనటం అనేది నాన్సెన్స్. నన్ను మా దళిత క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా అని మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, లేని పదాన్ని మీరు సృష్టించి, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులన్న పదమే లేదు, లేని పదాన్ని మీరు సృష్టించుకున్న పదం ఓట్లు నాకు అక్కర్లేదని నేను అంటే తప్పే ఉందా? ఇబ్బందే లేదు. ఎందుకంటే ఆ పదమే లేదు, మీరు సృష్టించుకున్నారు. ఆ దళిత క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా అంటే, అరే రాజ్యాంగంలో లేని పదాన్ని మీరు సృష్టించుకొని దళిత క్రైస్తవులని, ఆ ఓట్లు అక్కర్లేదా అంటే అక్కర్లేదు అని చెప్పా. ఎందుకంటే మీరు సృష్టించుకున్న ఆ పదానికి అర్థం లేదని చెప్తూ, మీ వాదనకు అర్థం లేదు, మతం మారిన తర్వాత లేని కులాన్ని మారిన మతాన్ని మీరు కలిపి మాట్లాడుకుని ఆ ఓట్లు అక్కర్లేదా అన్నప్పుడు యాస్ నేను చెప్పా, ఆ ఓట్లు లేని కేటగిరీ ఓట్లు నాకు అవసరం లేదు అని నేను చెప్పా. దానికి నన్ను ఒక రాక్షసుడని గదలు పెట్టి బైబిల్లో ఉన్న సైతాన్ నేనని ఆర్తనాదములు శ్రవణ